దాదాపు ఇండియన్ సినిమా హిస్టరీ 85 సంవత్సరాల పైనే. 1913 రాజా హరిశ్చంద్ర దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించిన ఈ సినిమా నుంచి టాకీ మూవీ ది అలమార అక్కడ నుంచి ఇప్పటి వరకు సినిమా జర్నీ డిఫరెంట్ వేస్లో ప్రేక్షకులు నిర్వహిస్తూనే ఉందని చెప్పాలి. కలరు, డిటిఎస్, స్కోపు, డాల్బీ అట్మాస్, ఏసీ, అలాగే ఇప్పుడు ఓటీటీ ఇప్పటి వరకు ఎన్నో మాధ్యమాల్లో సినిమా అనే రూపంలో ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తూనే ఉంది ఈ సినిమా మాధ్యమం. అయితే ఎన్నో లాంగ్వేజ్లో ఎన్నో సినిమాలు నిర్మిస్తున్నా ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తున్న ఈ సినిమాకి ఎన్నో లాంగ్వేజ్లో సినిమాలు నిర్మించబడుతున్నా కొన్ని సినిమాలు మాత్రమే రికార్డులకు ఎక్కాయని చెప్పాలి. కలెక్షన్ రూపంలో ఇప్పుడున్న ట్రెండ్కి 1000 కోట్లు అంటే పెద్ద కష్టమే. అయితే అలాంటి 1000 కోట్ల మార్కు టచ్ చేసిన సినిమాలు ఇప్పుడు 9వ సినిమాగా దురంధర్. ఇప్పటికీ సినిమా థియేటర్లో రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా జనవరి 30న ఓటీటీ ప్లాట్ఫామ్ రాబోతుంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్. కరాచీలో ఒక గ్యాంగ్స్టర్ సినిమా ఈ రేంజ్లో బ్రహ్మరథం పడుతున్నారంటే 1200 కోట్లు కలెక్ట్ చేసి దంగల్, బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, పఠాన్, జవాన్, త్రిబుల్ ఆర్, కల్కి, ఇప్పుడు దురంధర్. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ వీళ్ళ యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఈ థియేటర్లో ప్రేక్షకులు మంత్రముగ్ధం చేశాయని చెప్పాలి. అక్షయ్ ఖన్నా ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో ఆయన నటించిన తీరు ప్రేక్షకులు థియేటర్లో రప్పిస్తుందంటే ఈ సినిమా ఏ రేంజ్లో హైప్ ఉంది, ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తే ఇంకా చూడాలి. జనవరి గ్యాంగ్స్టర్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించిన తీరుకి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారని చెప్పాలి. జనవరి 30న ఓటీటీలో రాబోతున్న ఈ సినిమాకి మరి ఎలాంటి ప్రభంజనం ఉంటుందో, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాల్సిందే. మరి జనవరి 30న రాబోతున్న ఈ సినిమా మరి ఓటీటీలో ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే.